చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత హాకీ జట్టు నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య చైనాపై 1-0 తేడాతో గెలుపొందింది భారత్. రికార్డు స్థాయిలో 5సారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ ముద్దాడింది. దీంతో తొలిసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవాలని భావించిన చైనాకు గట్టి షాక్ తగిలింది. భారత్ తరపున నమోదైన ఏకైక గోల్ను జుగ్రాజ్ సింగ్ 50వ నిమిషంలో నమోదు చేశాడు. మరోవైపు మూడో స్థానం కోసం జరిగిన ప్లేఆఫ్లో దక్షిణ కొరియాను పాకిస్తాన్ 5-2 తేడాతో ఓడించింది. పాక్ తరపున సుఫియాన్ ఖాన్, హన్నన్ షాహిద్, రూమన్లు గోల్స్ చేశారు. దక్షిణ కొరియా జరుపున జంగ్ జున్ లీ, జిహూన్ యాంగ్ గోల్స్ చేశారు. ఇదిలా ఉంటే ఫైనల్ మ్యాచ్లో భారత్, చైనాలు తలపడుతూ ఉంటే పాకిస్తాన్ ప్లేయర్లు మ్యాచ్ను మైదానంలోంచే వీక్షించారు. అయితే పాక్ ఆటగాళ్లు చైనాకు మద్దతుగా చైనా జెండాలను పట్టుకుని కూర్చున్నారు. దీంతో వారు ఎవరికి మద్దతు ఇస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోందని వ్యాఖ్యాత అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సెమీఫైనల్లో పాకిస్తాన్ జట్టు చైనా చేతిలోనే ఓడిపోయింది.